Hello, good morning. Welcome to listen to your story and learn a model program. This is your storyteller Kevin Narendra English at PA School, Velpcherla Musnur Bandal, Eluru district. Today's story is Ella and the Poor Girl. Ella saw a poor girl standing outside her school every day. She wanted to talk to the girl, but the girl ran away. One evening, Ella saw the girl again. She asked her what she was doing there. The girl said, I live here with my ill mother. I have no money to buy her medicine. Ella's parents were very kind. They took the girl's mother to a hospital. Then they took the girl home with them. When the girl's mother was well, she started working. Ella and the girl went to school together. Okay, the moral is help the needy as much as you can. Help the needy as much as you can. ఓకే, ఈ కథ తెలుగులో కూడా ఒకసారి విని అర్థం చేసుకోండి. ఒకనొకప్పుడు ఎల్లా అనే ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి తను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ స్కూలు గోడ పక్కన ఒక పేద పిల్ల నించుని ఉండడం చూసింది. మాట్లాడదాం కదా నా దగ్గరికి వెళ్ళేసరికి ఆ పిల్ల పాపం పరిగెత్తి పారిపోయింది. మళ్ళీ రోజు అలా నుంచుని ఉంటుంది, మాట్లాడదామంటే దొరకట్లేదు. సరే ఓ రోజు ఎలాగోలా సాయంకాలం పూట ఆ పాపని చూసి ఏంటమ్మా ఎందుకు ఇక్కడ ఉన్నావు, నువ్వు ఏంటి ఏం చేస్తున్నావు అని అడిగితే, నేను మరి మా అమ్మకి జబ్బు చేసింది, నేను అందుకనే మందులు కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు, అందుకనే నేను బడికి కూడా రావట్లేదు అని అంది. దాంతో ఎలా ఏం చేసిందంటే ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పింది. వెంటనే వాళ్ళ అమ్మా నాన్న చాలా మంచివాళ్ళు అనమాట. వాళ్ళు గబగబా వచ్చి ఈ పేదరాలు వాళ్ళ అమ్మకి హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయించి వాళ్ళ అమ్మ కోలుకునేలా చేశారు. వాళ్ళమ్మ కోలుకోగానే పనులోకి వెళ్ళిపోయి కష్టపడి డబ్బులు సంపాదించుకోవడం మొదలుపెట్టింది. ఇంకా తర్వాత ఎల్లాను ఈ పాప కలిసి చక్కగా రోజు స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టారు అనమాట. ఈ కథలో నీతి ఏంటి అని అంటే, మనం ఈ ఇతరులకి అంటే బాధలో అవసరంలో ఉన్నటువంటి ఇతరులకి మనం ఎంత సహాయం చేయగలగచ్చో, అంటే మన దగ్గర ఉన్న ఓపికని బట్టి అనమాట, అంత సహాయం చెయ్యాలి అని అర్థం అనమాట. ఎవరైతే అవసరంలో బాధలో ఉన్నారో వాళ్ళకన్నమాట. ఓకేనా, మరి చేస్తారుగా సహాయం. ఈ కథ నీతి మీకు నచ్చినట్టయితే మళ్ళీ వినండి. అట్లాగే మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. మరలా ఇంకో మంచి కథతో రేపు కలుసుకుందాం. ఓకే, అంతవరకు సెలవు, బాయ్.